హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. అడ్వకేట్స్ తరఫున అలాగే జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఆదోని జిల్లా కమిటీల తరఫున అందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుకొని ఆదోని బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని కమిటీలు వచ్చి ఏకతాటిగా నిలబడి ఈ పోరాటానికి అండగా నిలిచి ఉధృతం చేస్తున్నారు ఈరోజు. సో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మా బార్ అసోసియేషన్ కూడా వీళ్ళకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మేము కూడా ఈ జిల్లా సాధన కమిటీలో భాగంగా ఉంటూ వాళ్ళ పోరాటానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పేసి ఈ బార్ అసోసియేషన్ తెలియజేస్తూ మా పేరు శ్రీరాములు, ఆదోని బార్ అసోసియేషన్ అడ్వకేట్. ముందుగా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా జేఏసీ వారు ఇచ్చినటువంటి బంధు పిలుపును అందుకొని వివిధ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నాయకులకు, ప్రజలకు, ముఖ్యంగా ఆదోని బార్ అసోసియేషన్ న్యాయవాదులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బంద్ కార్యక్రమము విజయవంతంగా ఉదయం 4:30 గంటల నుంచే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వర్కట్లో మనము మీటింగ్ పెట్టుకున్నప్పుడు, అన్ని అసోసియేషన్స్ పిలిచి మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికార పక్షము రెడీగానే ఉంది, ప్రతిపక్షము రెడీగానే ఉంది. మరి జిల్లా ఇవ్వడానికి ఇబ్బందులు ఏమున్నాయి అనే విషయం మీద మనము చర్చ చేసుకున్నప్పుడు పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలనే విషయం మీద మేము మాట్లాడుకున్నాము. ఆ పిల్లి మెడలో గంట జేఏసీ వాళ్ళు కట్టేసినారు. ఇప్పుడు గంట కట్టాం కదా, జిల్లా ఇచ్చే బాధ్యత పైనటువంటి నాయకత్వం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది వరకట్లో టీ కప్పులో తుఫానేమో ఆదంతో ముగిసిపోతుందేమో అనుకునే ఒక భావన అందరికీ ఉంది. మీరు పాలకులారా గుర్తించండి, ఇది టీ కప్పులో తుఫాను కాదు, రేపు పొద్దున మిమ్మల్ని ముంచే సునామీ అవుతుందని గుర్తుపెట్టుకోవాల్సిందని నేను తెలియజేసుకుంటున్నాను. మీరు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఇది ఉద్యమము ఉధృతం కాకముందే మీరు మేల్కొని ఆదోని జిల్లా ప్రజల యొక్క నాడిని పసిగట్టి జిల్లాని ప్రకటిస్తే మీ మనుగడ ఉంటుంది. లేదా మీరు చరిత్రలో చిరస్థాయిగా చరిత్రహీనంగా మిగిలిపోతారనే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ ఉద్యమానికి చేపట్టినటువంటి జేఏసీ నాయకత్వాన్ని బలపరుస్తూ జేఏసీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి బార్ అసోసియేషన్ తరఫున మద్దతు తెలుపుతాము. కేవలము దీనికి సొల్యూషను ఇంతకుముందు మేము డిస్కస్ చేసిన విధంగా రాజకీయంగా ఒకటే ఒక సొల్యూషన్, రాజకీయంగా ఇన్వాల్వ్ కావాలా. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. ఒత్తిడి తీసుకొస్తేనే మనకు జిల్లా వస్తుందనే విషయం మేము అర్థం చేసుకోవాలి. మనము సేఫ్ జోన్ లో ఉండి ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లుగా ఉద్యమాలు చేస్తే ఎప్పుడు రాదు. దీన్ని తీవ్రతరం చేయాలా, ఉధృతం చేయాలా. బంద్తో సరిపోదు. నెక్స్ట్ కాల్ వచ్చేసి మొత్తం 5 నియోజకవర్గాలని బంద్ చేసేసి ఇంకా కొంచెం ఈ సెగని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా జేఏసీ యొక్క కార్యాచరణ ఉంటుందని భావిస్తూ మీరు ఏ విధమైన కార్యాచరణ రూపొందించండి సార్. మా తరఫున ఎటువంటి సహకారం కావాలో మేము అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదోని జిల్లాని వెంటనే థ్యాంక్ యూ. ఆదోని బార్ అసోసియేషన్ మీకు అండగా ఉంటుంది. ఈ ఉద్యమంలో ఎలాంటి కేసులు ఎలాంటివైనా కానీ మేము చూసుకుంటాం. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాం. దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము చేస్తాం.